ఎన్టీఆర్ని కలిసారట రోజా. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ని మరి రోజా గారు కలిసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా రోజా పరిస్థితి తెలిసిందే, అగమ్య గోచరం. ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న మరి ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు ఈ పార్టీలో ఉన్నామా అనిపించేలాగా పరిస్థితులు అయితే ఇప్పుడు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజా దిక్కులేని మెజారిటీని సొంతం చేసుకుంది. అంటే తన ప్రత్యర్థి మీద 50,000 ఓట్లకి పైగానే ఓడిపోయింది. సో దీంతో టీడీపీ అభ్యర్థి అఖండ విజయం సాధించారు. అసలు నగిరిలో నన్నెవ్వరు ఓడించలేరన్నారు. కానీ రోజానే ఒక మనిషి ఉందని అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ వాళ్ళే అనుకోలేదు. అందుకే తనని ఓడించినటువంటి తన పార్టీ వాళ్ళకి గుణపాఠంగా తన పార్టీ మారాలనుకుంటోందని సమాచారం. అందుకే ఎన్టీఆర్ని కలిసారట. ఎన్టీఆర్ ప్రతి విషయంలోనూ ఎవరికైనా సరే నెగిటివ్గా ఎప్పుడు ఉండరు. తనని సాయం కోరి వస్తే తప్పకుండా సాయం చేసే గుణం తారక్దే. అందుకు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అధిపతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఆయన కుటుంబం మీద ఎంతో దారుణమైన కామెంట్లు చేసినటువంటి రోజా గారికి ఇప్పుడు తిరిగి పార్టీలో చేరే అవకాశం ససేమిరా అయితే ఉండదు. కాకపోతే తన వల్ల ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండాలని రోజా మచ్చిక చేసుకోవడానికి చంద్రబాబు గారితోనూ బాలయ్య బాబుతోనూ ప్రత్యేకంగా మాట్లాడాలని ఇప్పుడు ఆయన్ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు. సో రోజా గారైతే చంద్రబాబు గారి విషయంలోనూ బాలకృష్ణ గారి విషయం వల్ల మరి నా వైపు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ని వెళ్ళి కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. అంటే తన మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పడానికి పరోక్షంగా ఎన్టీఆర్ని కలిసారట రోజా.